యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు తండ్రి అయిన దేవుడు యేసుని ఈ లోకానికి పంపాడు? ఈ లోకానికి ప్రాధాన్యమైనది విద్యే అయి ఉంటే పరమందున్న తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి ఒక గొప్ప విద్యావేత్తను పంపి ఉండేవాడు. ఈ లోకానికి వైద్యమే ప్రాముఖ్యత అయి ఉంటే పరమందున్న తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి ఒక గొప్ప వైద్యుని పంపేవాడు. ఈ లోకానికి, లోకంలో ఉన్న మానవులకి ఎంటర్టైన్మెంట్ ప్రాముఖ్యమై ఉంటే పరమందున్న తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి ఒక గొప్ప ఎంటర్టైన్ పంపేవాడు. కానీ ఈ లోకానికి, మానవులకి కావలసినది రక్షణ, విమోచన. పాపములో నుండి విమోచించేవాడు కావాలి, పాపములో నుండి రక్షించేవాడు కావాలి. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుని, ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ యేసయ్య మన స్థానంలో నిలబడి మనకి రావలసిన మరణాన్ని, శిక్షను ఆయన పొందుకుని మనకి గొప్ప విమోచన దయచేశాడు. యేసులా మనం ప్రేమించిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు.